ప్రజలకు వాస్తవంగా సర్వీస్ చేయండి, రాజకీయాలొద్దని మీరు ఎస్ చెప్పదలుచుకున్నారు. డెఫినెట్గా అండి. ఇక్కడికి మనం పాయింట్‌కి వద్దాం ఇక. ఓకే అండి. సరే, కల్చరల్‌గా, రాజకీయంగా తెలంగాణ వచ్చే 2 విషయాలు అవి. కూటమి ప్రభుత్వం ఉన్నది. నేను కూటమి ప్రభుత్వం అంటే మీకు వాళ్ళు అచీవ్ అవుతున్నారా? 2 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడి మీద 6 నెలలు ఆలస్యం కదా. హ్మ్. 2 ఇక్కడ సంవత్సరాలు. 2.5 అయింది ఇక్కడ. అక్కడ 2 సంవత్సరాలు అయింది. హ్మ్. ఇవాళ మరి ఇక్కడ ఎట్టుంది, అక్కడ ఎట్టుంది? తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా అసంతృప్తి ఉంది. మీరు మహబూబ్నగర్కి వెళ్తే లేదా ఎక్కడికైనా వెళ్ళండి, నేను గోదావరి జిల్లాతో కంపేర్ చేస్తే దళితులకి గోదావరి జిల్లాలో 1% 2% భూమి లేదండి. తెలంగాణలో తాడిపీత వర్గాలు దళిత వర్గాలకి భూమిని వాళ్ళు ఎక్కువ అమ్ముకోలేదు. ఒక చోట అమ్మినా ఇంకో చోట భూమిని నమ్ముకున్నారు. ఇవాళ తర్వాత ఏమైందంటే భూమి రేట్లు భయంకరంగా పెరిగినాయి. 2012 నుంచి అలా పెరుగుతా పీక్స్కి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్హెరెంట్గా దేశవ్యాప్తంగా కూడా మిగతా చోట్ల భూమి రేట్లు తగ్గిపోయినాయి బాగా. ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక చిన్న భూమి అమ్ముకుని పిల్లవాడిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చదివించే స్టేజ్కి వెళ్ళారు. ఇప్పుడు అది ఇంపాక్ట్ అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చూస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అనుకుంటూ ఉంటారు. అందుకని తెలంగాణలో ఏమైందంటే ఇంపాక్ట్ చాలా జిల్లాల్లో అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య. అది పట్టించుకోరు. మీకు గ్యాస్ రేట్ అంటే మీరు ఉల్లిపాయల రేటు పెరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచంలో ఇంపాక్ట్ డైరెక్ట్గా అడిగేది స్థానిక ప్రభుత్వం, ఎమ్మెల్యేని నిలదీస్తారు. నేనేం చేస్తాము, మోడీని అడగండి అంటే అది వేరండి. అందువలన అదొక ఇంపాక్ట్ అనేది ఎక్కువ మైనస్ పాయింట్స్ చూపిస్తుంది. రెండోది, వాళ్ళ హామీలు ఏదైతే అమలు చేశారో, ఇప్పుడు ఆయన వెంటనే డిసెంబర్ 7వ తారీఖున అధికారం రాగానే డిసెంబర్ 10వ తారీఖుని ఫ్రీ బస్ స్కీమ్ పెట్టారు, చూశారు మీరు. అలాగే మిగతాది ఇప్పుడు పింఛన్ కానీ మిగతాది బంగారం వి హనుమంతరావు గారు ఏమైనా చూశారు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చెప్పినా కొంత అసంతృప్తి గ్రామీణ ప్రాంతాల్లో గట్టిగా ఉంది. నగరాల్లో ఇప్పుడు అక్కడ బీజేపీ కూడా నగరాల్లో ప్రభావం కొన్ని చోట్ల ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉండొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. నెంబర్ ఆఫ్ అంటే ఇష్యూస్ టీఆర్ఎస్కి కొలేదు, టీఆర్ఎస్కి ఉంటుంది, బీజేపీ ఉంటుంది, తీసుకోవచ్చు ప్రభుత్వ పక్షంగా. కాంగ్రెస్ పార్టీకి బీయింగ్ ఇది అధికారంలో ఉండగా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఎన్నికల్లో ఎవరు నెగ్గారు? మన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సింపతి ఏమన్నా వర్కౌట్ అయిందండి? మామూలు చెప్తున్నాను. తర్వాత జూబ్లీస్ ఎన్నికల్లో కూడా సేమ్ సింపతి వర్కౌట్ అయిందా? కాదు కదా. వెనకమాల ఓట్ల స్ప్లిట్ కావడం ఒకటి, స్ప్లిట్ అవ్వలేదు కూడా. మరి అసలు బీజేపీకి ఎక్కువ ఓట్లు స్ప్లిట్ కాల. డిస్పైట్ దట్ విజయం సాధించింది కదా, మంచి మెజార్టీ విజయం సాధించింది నవీన్ సోదరుడు. అందుకని ఈ అధికారం అనేది ఎవరన్నా అధికారంలో ఉంటుందండి. రెండోది ఎస్ఐఆర్ దీని మీద మొత్తం ఆధారపడిందని ఉంది. ఎస్ఐఆర్ మొదలైంది. విచిత్రం ఏంటంటే మీ పాస్పోర్టు, మీ ఓటర్ ఆధార్ కార్డు, మీ డ్రైవింగ్ లైసెన్సు ఏమీ పనిచేయవు. తెలీదా మీకు? పాస్పోర్ట్ కూడా కేంద్ర విద్య ఇచ్చింది, మీ పాస్పోర్ట్ కూడా అది రికార్డు కాదని. అలా భారతదేశ మనం బయటకు వెళ్ళడానికి ఉండే దానికి కూడా దీనికి యాక్చువల్గా ఏమవుతుందంటేనండి, 2002లో మీ ఓటు హక్కు ఉండాలి మీకు, మీ పేరెంట్స్కి. ఆ ఓటు హక్కు ఉంటే దాని ప్రకారం మీ పేరెంట్స్ కనెక్షన్ అయిన తర్వాత అది ఇస్తారు. ఇది కేవలం ఇప్పుడు హైదరాబాద్లో విదేశీయులు వచ్చి ఉంటారు, వాళ్ళ మీద ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉందో దాని మీద తప్పులేదు, కేంద్ర ప్రభుత్వం తప్పులేదు. కానీ మీ విలేజ్లో మీరుంటా ఉంటే దీనికి కూడా 1,00,000 కండిషన్లు పెట్టి తొలగించే సిస్టమ్ ఉంటుందేమో అంటున్నారు. కానీ బట్ వాళ్ళ ఉంది అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందువలన అంత జరగకపోవచ్చు. సార్, కమింగ్ బ్యాక్ ద పాయింట్, మరి బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అది బెంగాల్లో ఉన్నది బార్డర్ స్టేట్ అండి. హైదరాబాద్లో తప్ప మీ ఊళ్ళలో అందరినీ గుర్తుపడతారు, తెలిసిపోతే ఊర్లో కూడా చెప్పాల్సిన హైదరాబాద్ ఒక మహాసముద్రంలో తెలిసే ఇబ్బంది ఓట్ల కోసం నడుస్తుంది. అందువల్ల ఎవరున్నా అలాంటి వాళ్ళని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీరు కూడా అనుకుంటున్నారా అట్లా ఖచ్చితంగా వాళ్ళని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉన్నారనే భావిస్తున్నాను. ఉంటే దాన్ని రాజకీయం చేయకూడదు. ఇప్పుడు క్లియర్గా చెప్పండి, సర్ మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణ ఓట్ల గల్లంతు అనేది. అవునండి. తెలంగాణలో కూడా ఓట్ల గల్లంతు అవుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా చాలా ఓట్లు గల్లంతు అంటే వాళ్ళు 2 ఓట్లోనే తీసేస్తారు, తప్పదు కదా. మరి ఎందుకంటే హైదరాబాద్లో మీకు సిద్దిపేట హైదరాబాద్లో, తెలంగాణ హైదరాబాద్లో, లేదా విజయవాడ హైదరాబాద్లో ఓట్లు చాలా ఉంటాయి. అందువల్ల ముందలగా అసలు ఆధార్ కార్డుకి దీన్ని ఇంగ్లీష్ చేయాలన్నారు, కానీ డ్యూ టు నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్, ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆఫ్ చేసింది. కానీ దానివల్ల ఓట్లు పోతూ ఉంటాయి. బెంగాల్లో మీకు విషయం చెప్తాను, బెంగాల్లో డెఫినెట్గా వాళ్ళు చేశారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ అక్కడ మమతా బెనర్జీ గారు గవర్నమెంట్లోనే చేశారు, ఎలక్షన్ కమిషన్ మిగతా వాళ్ళని పెట్టి. డెఫినెట్గా ఎవరి జగత్తు వాళ్ళు తీసుకోవాలి. కానీ మీ ఆధారాలు, మీ తాతగారు, మీ పల్లెటూరులో కూడా ఇన్ని కండిషన్ పెడతాం తప్పు అంటున్నాను నేను. మీరు ఎన్నిసార్లు చేయించుకుంటారు?
ఈ ఎస్ఐఆర్ వల్ల డెఫినెట్గా. కానీ నేనేమంటున్నానంటే అంతకు ముందే ఉన్నాయి, కొత్తగా బీజేపీ పెట్టింది ఏవి కాదు, ఇంతకు పూర్వం కూడా అవే ఉన్నాయి, ఇవాళ కొత్తగా వివాదం ఇప్పుడు అవుతుంది అని కాదండి, అంటున్నారు. జరిగి ఆల్రెడీ 1952 నుంచి ఉంది ఇదంతా అంటున్నారు. అది తప్పు లేదండి. కానీ మతం ప్రాతిపదిక మీద, ఇంకో ప్రాతిపదిక మీద, తన పార్టీ కాదనే ప్రాతిపదిక మీద ఊళ్ళో అలా చోట్లు ఇస్తే దుర్మార్గం అంటున్నాను నేను. అంటే ఇప్పుడు అలా విషయం అలా ఏంటంటే, అక్కడ కొన్ని జిల్లాల్లో అక్కడ చేశారని. ఎందుకంటే తీసేసిన 8,000 ఓట్లలో 7,000 అంటే సబ్జెక్టు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 7,000 8,000 ఓట్లలో ఒకే వర్గం. అది అనుమానాలకు తావిస్తుంది కదండి. అలా చేయకుండా ఉండాలంటున్నా. అందుకని ఫైనల్గా నేను ఏమంటున్నప్పుడు అయోధ్య రామ దేవాలయం వచ్చింది, ఓ రాముడికి బాలరాముడికి దేవాలయం వచ్చింది, ఆనందిస్తుంది. ఎందుకంటే సమస్య పరిష్కారం అయింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలయం వచ్చింది సంతోషంగా. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే తగ్గిపోయినాయి, మతం మీద రెచ్చగొట్టేది. అలాగే హైదరాబాద్లో విదేశీయులు ఉంటే తక్షణాలు పంపించాలన్నాను. ఇప్పుడు బిఎస్ఎఫ్ భద్రతా దళాలను వెతికిచ్చి పంపించండి, కానీ దీన్ని ఎలక్షన్ ముద్దగా వాడుకోవద్దంట. నెక్స్ట్ తెలుస్తుంది కదా ఆంధ్ర ఏపీ ఏపీ ఇంకోటి ఏంటంటే హామీలు ఏదైతే ఉన్నాయో మిగతా 2 హామీలు రావాల్సిన దాని మీద ఇంకా అసంతృప్తి ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీలో కొంత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అవినీతి పెరిగిందని. అప్పుడంతా ఒకే స్థాయిలో ఉండేది, ఒక సెంటర్ పాయింట్ ఉండేది అన్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో ఉంది అనేది వస్తుంది. వాళ్ళు సవరించుకుంటే మంచిదండి, బాగా వస్తుంది. అది ఓన్లీ 1 రేవంత్ పాయింట్. రెడ్డి అంటే నెక్స్ట్ కూడా తామే అధికారంలోకి వస్తామని అంటున్నారుగా. అది వాళ్ళు మన ఇంకా టైం ఉందండి, ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది. వెరీ ఎర్లీ టు వాళ్ళు చెప్పుకోకపోతే అలా చెప్పుకోకపోతే మేము వస్తాము రావంటే అప్పుడే యుద్ధం పాల్గొట్టేవాడు గెలుస్తాం గెలవంటే ముందర వాడు ఇచ్చేస్తారు. యుద్ధం లాస్ట్ మీట్లో కూడా గెలుస్తాం అంటారు కదా. అని చెప్పాలి. కానీ ఏంటంటే ఆయన రాష్ట్ర హక్కుల కోసం మీద ఎందుకనో బడాబాయి దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది. రాష్ట్రం ఏంటంటే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 నాయకులు కూడా బానిసత్వం చేస్తానన్న ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే డైరెక్ట్గా ఒక ఆయన పరోక్షంగా, ఆయన ప్రత్యక్షంగా ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హక్కును తాకట్టు పెట్టేశారనేది ఉంది. తెలంగాణలో అంత అవకాశం లేకుండానే ఎందుకని బీఆర్ఎస్ కేంద్రాన్ని నిలదీయట్లేదు? నేను చెప్పాను కదా, ఇప్పుడు రైల్వేలో కానీ ప్రతి చోటకి ఎంత దారుణం బడ్జెట్ కనుక బడ్జెట్ అండి, 21,000 కోట్లు కోల్పోయింది తెలంగాణ. గట్టిగా నిలదీసి ఇప్పుడు కాదు, లాస్ట్ 3-4 ఇయర్స్ కేసీఆర్ గారు ఉండగా డైరెక్ట్గా వచ్చే నిధులు 2011 లింక్ చేయటం. ఏపీ సంగతి. అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో సరే ఏదైనా కానీ కానివ్వండి, వీళ్ళు ఎవరు కూడా కేంద్రాన్ని నిలదీయట్లేదు. ఏపీ ఏంటంటే వచ్చి రాగానే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు వచ్చి రాగానే ఎవరు ఊహించినట్టు పెన్షన్ ఇక్కడ పెంచాలి. పెన్షన్ 4,000 రూపాయలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 నెలలకు కూడా ఎక్స్ట్రా ఒకే రోజు ఇచ్చారు. ఆశ్చర్యపోయారు. 7,000 రూపాయలు. మీరు నమ్మరు కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చింది జూలైలో పెన్షన్, జూలై నుంచి అంటే నెక్స్ట్ మంత్ ఇవ్వాలి 4,000. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ముందు నెలకు 4,000 రూపాయలతో పాటు ముందు ఇచ్చి జగన్ గారి పాలన 3 నెలలకు కూడా 7,000 ఇచ్చారు. పెండింగ్ లేదు, వీళ్ళు ఇచ్చిన హామీ ఆ పెండింగే లేదు. అప్పుడు 3,000 పెంచారు కదా, 3 నెలల ముందు నుంచి రెట్రాస్పెక్టివ్ యాక్ట్ నుంచి మేము అన్నాం కదని ఇచ్చారు. ఇదేంటో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. అలాంటి సమయంలో బస్సు హామీ అనేది కాదు జిల్లా వారికి చేశారనుకోండి. ఇప్పుడు విజయ్ గారు డీలక్స్ బస్సులు కూడా ఇచ్చారు, తమిళనాడులో ప్రకటించారు, అది వేరే సంగతి. అందువలన ఈ హామీల విషయంలో ఏంటంటే అమ్మ దీవెన అని ఏదో పెట్టారు. ప్రతి స్టూడెంట్కి కూడా 3, 4, 5, 6, 7 పిల్లలు ఉన్నా సరే 15,000 చొప్పున ఇవ్వటం అనేది. అది సాధ్యమైనంత వరకు ఇంతకుముందు మీద పెరిగినా సరే అందరికీ ఇవ్వట్లేదని ఆరోపణలు ఉన్నా, కొంతమంది తీసేయడం జరిగింది. అంటే లేకున్నా ఉన్నాయి. కానీ అక్కడ గవర్నమెంట్లో ఏమవుతుందంటేనండి, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే కంపోజిషన్స్ ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో మొట్టమొదటిగా చూడాలనుకుంటే రాష్ట్రం కోసం చూస్తారు. తర్వాత ఏంది ఎమోషన్ తెచ్చుకోండి, మతం, బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. తర్వాత కులం, మిగతా వస్తాయి. ఏపీలో ఫస్ట్ అన్ఫార్చునేట్లీ మిగతా గింజ కులం కాంబినేషన్స్ ఇవన్నీ చూడాల్సిన దురదృష్టమైన పరిస్థితులు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద రాగానే ఒక రిలీఫ్ అంటే కోర్ వైఎస్ఆర్సీపీ ఓటర్లు కాక మిగతా వాళ్ళు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే ఎవరిని ఎప్పుడు తిడతారో, ఏం చేస్తారో, ఏం జరుగుతుందని లేకుండా ఒక పాజిటివ్ నిర్మాణ కార్యక్రమాలు అయిపోయింది. చాలా 1000 సంవత్సరం పాటు అసలు నిర్మాణం లేకుండా భావ కార్మికులు ఏమవుతారు, ఇసుక మీద పాలసీ లేకుండా ఏడాది లోపు అనుకోండి. ఈ విధంగా ప్రతి వర్గాన్ని టార్గెట్ చేయటం అనేది ఇంతకుముందు జరిగిందనే భావన ఉంది. వీళ్ళు వచ్చిన సరే ఏదో ఒకటి రాజధాని తీసుకొస్తాడు, ఏదో చేస్తాడనేది. ఇది తీసుకుంటే ఒక ఇండస్ట్రీ సిస్టంలో ఒక పాజిటివ్ లుక్ వచ్చింది. గుమా వ్యాపారులు అంటే గుజరాతీ మార్వాడి మీరు అనుకుంటారు, గుట్టిగా మ్యాచ్ చేశాను. మొత్తం లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అనేది ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇది రిమార్కబుల్ అండి. కానీ మొత్తం గుమా వ్యాపారులకు వెళ్తున్నాయి. 2 ఉన్నాయి. మొత్తం వాళ్ళ చేత పెట్టించుకుని రాష్ట్రంలో ఉన్న విభజన హామీలు, హోదా వచ్చే రాయితీలని కాడి పక్కన పడేశారు. ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడలే మోడీ గారు. అంటే ఇక ఎవరైతే మంత్రివర్గంలో ఉందో మొత్తం లోకేష్ గారి హవా ఇవాళ పార్టీ మొత్తానికి కంట్రోల్లోకి వచ్చింది. ఆయన మాట నడుస్తుంది. మంత్రివర్గంలో కూడా యువ నాయకులను తీసుకొచ్చే ఉంటారు, ఆయన మాట నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా
ఒక బ్రాండ్ అంబాసిడర్ వాల్యూ ఉందండి. యు నో దట్, నేను చెప్పక్కర్లేదు. దో ఐ క్రిటిసైజ్ హిమ్ ఈ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అది ఒక పాజిటివ్ లుక్ మిగతా తీసుకొచ్చే ఆయన 80 ఏళ్ళకి దగ్గరికి వచ్చిన ఈ వయసులో కూడా ఆయన ఆయన యోగా నేను విపరీతంగా నిజంగా పని ఆశ్చర్యపోతానండి. అప్పుడు తెలంగాణ లో ఉండగా వెళ్ళి వస్తే ఆయన కొరియా వెళ్ళి అక్కడ తీసుకొచ్చి రాత్రి వచ్చి 4 గంటలకి వచ్చి మళ్ళీ తెల్లారి 9:30కి సెక్రటరీ